హాయ్ ఫ్రెండ్స్. నిన్న 'విరాజి' అనే మూవీ రిలీజ్ అయింది. నేను ఈరోజు చూశాను. ఇందులో వరుణ్ సందేశ్ హీరో. ఈ మూవీ స్టోరీ లైన్ వచ్చి 10 మందికి ఈవెంట్ ఉందని చెప్పి మెసేజ్ వస్తుంది. ఈ ఈవెంట్‌కి మీరు తప్పకుండా రావాలని. ఈ 10 మంది ఒకళ్ళకొకళ్ళకి పరిచయాలు ఉండవు. ప్లస్ వాళ్ళు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క జాబ్ చేస్తుంటారన్నమాట. వేరు వేరు డిపార్ట్‌మెంటు. అయితే ఈ 10 మందికి వచ్చిన మెసేజ్ చూసి వాళ్ళు వెళ్తారు. అక్కడికి వెళ్ళినాక చూస్తే అది ఊరి చివర ఒక కొండపైన పాడుబడిన బంగ్లా అన్నమాట. అది ఒక పిచ్చాసుపత్రి. అయితే అక్కడికెళ్ళినాక వాళ్ళక్కడ ఇరుక్కుపోతారు. ఆ తర్వాత ఏం జరిగింది? అసలు వాళ్ళందరిని అక్కడికి పిలిచింది ఎవరు? వాళ్ళందరితో హీరోకి ఏం సంబంధం ఉంది అనేదే మూవీ స్టోరీ లైన్. మూవీ ఎలా ఉందంటే నాకైతే బాగా నచ్చింది. మెయిన్ వరుణ్ సందేశ్ కోసం చూడొచ్చు. వరుణ్ సందేశ్ ఇందులో చాలా కొత్తగా ఉన్నాడు. చాలా బాగా కూడా యాక్ట్ చేశాడు. అయితే ఇందులో మనకు ఫస్ట్ హాఫ్ వరుణ్ సందేశ్ ఉండరు. ఈ సినిమా మొత్తం వచ్చి 1 అవర్ 40 మినిట్స్ ఉంటది. అందులో 40 మినిట్స్ 35 మినిట్స్ వరకు వరుణ్ సందేశ్ ఉండడు. అంటే ఇంటర్వెల్‌లో ఒక 10 నిమిషాలు అనగా వరుణ్ సందేశ్ ఎంట్రీ ఉంటది. దానికంతా ముందు మనకు హర్రర్ థ్రిల్లర్ లాగా ఒక్కొక్కళ్ళు చనిపోవడం, వాళ్ళు భయపడ్డము, దెయ్యం ఉన్నట్టు హర్రరు సీన్స్ అయన్నీ వస్తుంటాయి. అయి అయితే చాలా ఇంట్రెస్ట్‌గా చాలా బావుంది. అప్పటిదాకా వరుణ్ సందేశ్ రాగానే ఇంటర్వెల్ వస్తది. ఆ తర్వాత మొత్తం ఫ్లాష్ బ్యాక్, అసలు వాళ్ళని ఎందుకు పిలిచాడు, అసలు వాళ్ళకు వీళ్ళకి సంబంధం ఏంది, హీరోకి ఏం జరిగింది అనేది సినిమాలో చూసి తెలుసుకోవాలి. నాకైతే మూవీ చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్. మెయిన్ వరుణ్ సందేశ్ కోసం అయితే చూడొచ్చు. యాక్టింగ్ చాలా బాగా చేశాడు. డైరెక్షన్ కూడా చాలా బాగుంది. హర్రర్ సీన్స్ లాగా భయపించడం అవి కూడా 1, 2 చోట్లయితే కొంచెం భయం అనిపిస్తుంది. నాకైతే ఆ సౌండ్ గానీ, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ గానీ చాలా బాగా నచ్చింది. నాకైతే ఈ మూవీ చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్. వన్ టైమ్ వాచబుల్. మీరెవరైనా చూడకపోతే ఎళ్లి చూసేయండి. అలాగే ఇలాంటి మూవీ రివ్యూస్ కావాలంటే నా యూట్యూబ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. బాయ్.